నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ సీజన్ లో సూపర్ ఫామ్ తో అదరగొడుతున్న సంగతి మనకు తెలుసు. 15 ఏళ్లకే టాప్ క్లాస్ బౌలర్స్ కి చుక్కలు చూపిస్తున్నాడు వైభవ్. 2025లో ఐపీఎల్లో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ 35 బాల్స్ లోనే సెంచరీ చేసి గేల్ తర్వాత తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ఏకైక ప్లేయర్ గా నిలిచాడు. ఈ సీజన్లో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ పై 36 బంతుల్లోనే సెంచరీ చేసి సత్తా చాటాడు వైభవ్. ఇలా అద్భుతమైన ఆటతో ఐపీఎల్లో రికార్డులు బద్దలు కొడుతున్న వైభవ్ సూర్యవంశీ శుక్రవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో విఫలమయ్యాడు. కేవలం 4 రన్స్ చేసి ఢిల్లీ పేసర్ జేమిసన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే వైభవ్ అవుట్ అయిన తర్వాత ఢిల్లీ బౌలర్ జేమిసన్ చేసిన సెలబ్రేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జేమిసన్ తీరుపై క్రికెట్ ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ ఇన్నింగ్స్ 2వ ఓవర్లో ఢిల్లీ బౌలర్ జేమిసన్ వేసిన 5వ బంతికి వైభవ్ బౌల్ట్ అయ్యాడు. అప్పటికే తొలి ఓవర్లో యశస్వి వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్ కి జేమిసన్ బౌలింగ్ రూపంలో మరో షాక్ తగిలింది. ఈ క్రమంలోనే వైభవ్ అవుట్ అయిన వెంటనే ఈ జేమిసన్ ఓవర్ యాక్షన్ చేశాడు. అతిగా సంబరాలు చేసుకున్నాడు. వైభవ్ ని చూస్తూ గట్టిగా అరిచాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో జేమిసన్ యాటిట్యూడ్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. వైభవ్ సూర్యవంశీకి కేవలం 15 ఏళ్లు మాత్రమే. అలాంటి అద్భుత ఆటగాడి విషయంలో జేమిసన్ ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. జేమిసన్ సహనంగా ఉండాలని, అహంకారాన్ని తగ్గించుకోవాలంటూ మండిపడుతున్నారు. దీనిపై మాజీ క్రికెటర్ ప్రియాంక్ పంచల్ స్పందించాడు. ఇలాంటి సంబరాలు చూడటానికి అంతగా బాగుండవు అంటూ బౌలర్ జేమిసన్ తీరును ఖండించాడు. ఈ వయసులోనే వైభవ్ బౌలర్స్ కి ఎలా చుక్కలు చూపించాడో, అతడి ఆట తీరు సీనియర్లపై ఎలాంటి ప్రభావం చూపించిందో మనం అర్థం చేసుకోవాలని ప్రియాంక్ ఎక్స్ లో పోస్ట్ చేశాడు. మరోవైపు ఈ ఐపీఎల్లో ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన వైభవ్ సూర్యవంశీ 404 రన్స్ చేశాడు. ఆరెంజ్ క్యాప్ లిస్ట్ లో టాప్ 4లో కొనసాగుతున్నాడు. అందులో ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20 క్రికెట్లో వైభవ్ ఇప్పటి వరకు 99 సిక్స్లు కొట్టాడు. 100 సిక్సర్లకి 1 సిక్స్ దూరంలో ఉన్నాడు. ఈ ఘనత సాధిస్తే 20 ఏళ్లలోపే 100 సిక్సర్లు కొట్టిన తొలి టీనేజర్గా వైభవ్ రికార్డ్ క్రియేట్ చేస్తాడు.